కార్తీక్ అయితే దీప దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. నాకు శౌర్య అంటే చాలా ఇష్టం. తన మాటలు కానీ, తన చేష్టలు గానీ నాకు అవన్నీ ఇష్టం. అందుకే నేను ఇన్ని సార్లు మీ దగ్గరికి వస్తున్నాను. మీ సమస్యలు ఏవో తీర్చడానికో, ఏదో చెయ్యడానికో, మిమ్మల్ని ఉద్ధరించడానికో నేను ఇక్కడికి రావటం లేదు. నాకు శౌర్య అంటే చాలా ఇష్టం. తనకి ఏ ఆపద వచ్చినా సరే నాకు ఎందుకో ఏదోలా అనిపిస్తుంది. అందుకే నేను తనతో ఫ్రెండ్లీగా ఉండి తన సమస్యలన్నీ తీర్చడానికి నేను రెడీగా ఉంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అలా కార్తీక్‌నైతే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "మీరు నన్ను శౌర్య ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి. అది మీ సమస్య అయితే నాకు అవసరం లేదు. అదే శౌర్య సమస్య అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నాకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే శౌర్య సమస్యని నా సమస్యగా భావిస్తున్నాను. అందుకే తనకి ఏ సమస్య వచ్చినా సరే నేను తల్లడిల్లిపోతాను. అందుకే ఏ సమస్య ఉన్నా శౌర్యకి నాకు ఖచ్చితంగా చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, ఏంటి ఈయనకి ఇప్పుడు చెప్పాలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం శౌర్యకి ఎలాంటి ఆపద వచ్చినా సరే నేను రెడీగా ఉంటాను తీర్చడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే మీరు చెప్పేటట్లు లేరని చెప్పేసి నేను ఇక వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ బాబుకి చెప్పాలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి కార్తీక్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది గమనించిన దీప అయితే కార్తీక్ బాబు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏంటి ఎందుకు పిలిచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే శౌర్య కోసం చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.